అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేంద్ర నాగులపాటి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వికాస్ హాస్పిటల్స్, గుంటూరు. మీ కాళ్ళల్లో వాపు వస్తుందా? మీ కాళ్ళల్లో ఉబ్బిన నరాలు కనిపిస్తున్నాయా? మీ కాళ్ళల్లో నడుము చుట్టూ నల్లగా మారిందా? మరియు మానిన పుండ్లు మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయా? ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్టేషన్ పొందండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. నిషేధిత సంస్థ హిజ్బుల్లాతో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాద ముఠాను పటిష్టమైన నిఘా మరియు పర్యవేక్షణ కార్యకలాపాల అనంతరం రాష్ట్ర భద్రతా సంస్థ విజయవంతంగా ఛేదించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ముఠాలో 5 కువైటీ పౌరులు, పౌరసత్వం రద్దు చేయబడిన ఒక కువైటీయేతర వ్యక్తి ఉన్నారు. కాగా పరారీలో ఉన్న 14 మంది నిందితులలో 5 పౌరులు, పౌరసత్వం రద్దు చేయబడిన 5 కువైటీయేతరులు, ఇరాన్ మరియు లెబనాన్ దేశాలకు చెందిన 2 వ్యక్తులు ఉన్నారు. అయితే రాష్ట్ర చిహ్నాలను, నాయకులను లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నాలకు ఈ ముఠా ప్రణాళికలు రచిస్తోందని, ఈ పనులను అమలు చేయడానికి ఇతరులను నియమించుకుంటుందని అధికారులు తెలిపారు. నిందితులు గూఢాచారానికి, హిజ్బుల్లాలో సభ్యత్వానికి, అలాగే ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నిఘా పద్ధతులు, హత్య నైపుణ్యాల వినియోగంలో విదేశాల్లో ఉన్న సైనిక శిక్షణ పొందినట్లు అంగీకరించారు. నిందితులను చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు, అలాగే ఈ నెట్వర్క్తో లేదా ఇతర ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న ఇతరులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. కువైట్ దేశ భద్రత మరియు సార్వభౌమత్వం మరియు జాతీయ స్థిరత్వం అనేవి మాకు గట్టిగా వర్తించే అంశాలు అని మంత్రిత్వ శాఖ పేర్కొచ్చింది. దేశానికి ఏదైనా ముప్పు వాటిల్లినా లేదా ఉగ్రవాద సంస్థలతో కుమ్మెక్కిన అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.